కీర్తన 23. దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుండు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తన చిన్నప్పటి నుంచి చాలామంది సండే స్కూల్లోనూ లేక ఇంటిలో తల్లిదండ్రుల సమక్షంలోనూ కంఠోపాఠముగా నేర్చుకున్నవారు అనేకులు. ఈ కీర్తనలో మొత్తం 6 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తన ధైర్యమునిచ్చేదిగాను ఆదరణ కలిగించేదిగాను ఉంటున్నది. ఈ కీర్తనలో మనము గమనించినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. దీన్ని కాపరి కీర్తన అని కూడా అంటారు ప్రియులారా. యెహోవా నా కాపరి. ఈ కీర్తన రాసినటువంటిది దావీదు గొర్రెలు తన తండ్రి మందను గొర్రెలు మేపుచున్నప్పుడు దేవుణ్ణి గూర్చి కీర్తిస్తూ అనేక కీర్తనలు రాసినట్లుగా మనం గమనిస్తాం. దావీదు తన తండ్రి గొర్రెలకి కాపరిగా ఉంటూ తను దేవుని విషయంలో యెహోవా నా కాపరి అంటున్నాడు. ఒక కాపరిగా ఎలా తన గొర్రెల పట్ల తాను వ్యవహరిస్తున్నాడో తాను బాగుగా ఎరిగినవాడు దావీదు. అలాగే దేవుడు కూడా కాపరిగా తనను ఎలా నడిపిస్తున్నాడో, ఎలా సహాయం చేస్తున్నాడో, ఎలా ధైర్యం ఇస్తున్నాడో ఈ కీర్తనలో చక్కగా వివరించాడు దావీదు. ఒక కాపరి తన గొర్రెలను ఆయన ఎలా నడిపిస్తాడో ఎంతో చక్కగా వివరించాడు. అందుకే ఆయన కాపరిగా ఉంటే, యెహోవా కాపరిగా ఉంటే లేమి కలుగదంట. దావీదు కాపరి ఎవరు? యెహోవా కాపరి అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన తండ్రి తను కాపరిగా, తన యజమానునిగా దావీదు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యెహోవా కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు అంటున్నాడు. అవును ప్రియులారా, యెహోవా మనకి కాపరిగా ఉంటే మనకి లేమి కలుగదు. లేమి అంటే కొదువ అనేది మనకు కలగదు. ఎన్నో కష్టాలు వస్తాయి, జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ దేవుడు వాటన్నిటిలో సహాయం చేస్తాడు. వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. సమృద్ధిని ఇస్తాడు. ఆయన సకలము సమకూరుస్తాడు, పోషిస్తాడు. ఆయన
సమాధానము సంతోషముతో నడిపిస్తాడు. చూడండి, ఆ గొర్రెలు ఉన్నప్పుడు దావీదు కాపరిగా వాటికి ఎటువంటి కొదువు లేకుండా చూసుకునే బాధ్యత దావీదుది. అవి ఆకలైనప్పుడు, వాటికి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, లేక వాటికి మరీ ఎక్కువైనటువంటి ఎండ తగిలిన సమయంలోనూ, లేదా వర్షం వచ్చేటటువంటి సమయాల్లోనూ వాటిని భద్రపరిచి కాపాడవలసిన బాధ్యత దావీదుది. దావీదు వాటిని వదిలేయచ్చు, ఎండని వర్షానికి తడవని అనుకోవచ్చు. కానీ కాపరి అంటే ఒక తండ్రి, వాటికి యజమానుడు, వాటి బాగోగులు చూసుకోవలసిన వాడు. కనుక అలా వదిలిపెడదాము అనుకున్నప్పుడు ఎంతో బాధ. వాటి ఆకలిని ఎరిగి, అయ్యో నా గొర్రెలు ఆకలితో ఉన్నాయని వెంటనే ఆహారం తెచ్చి పెడతాడు. అయ్యో మరి నా గొర్రెలకు అనారోగ్యం ఉన్నదని తీసుకొచ్చి వైద్యం చేపిస్తాడు, వాటికి మందులేస్తాడు, బాగు చేస్తాడు. అయ్యో నా గొర్రెలు మరి వర్షానికి తడుస్తున్నాయని వాడికి ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దావీదుకు తెలుసు, కఠినముగా ఉండే మనసు వేరే, ప్రేమతో దయతో జాలితో కూడిన మనసు వేరే. దావీదు మనసు ఎటువంటిదంటే, తన గొర్రెలకు ఏ కొదువ లేకుండా చూసుకుంటున్నాడు. కాబట్టి మరి దేవుడు కూడా నాకు కాపరిగా ఉంటే, యెహోవా నాకు కాపరిగా ఉంటే, ఆయన కూడా నా కొదువులన్నీ తీరుస్తాడు, అందుకే నాకు లేమి కలుగదు అని ముక్త కంఠంగా ఆ మొదటి వచనములో ప్రారంభములో చెబుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఎంత కాన్ఫిడెంట్, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ప్రియులారా. దేవుని పట్ల అటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి. ఎవరైనా కాపరి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి దేవుని వాక్యంలో ఇలా చెప్పబడుతూ ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో. మంచి కాపరి అంట తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును అన్నాడు. అంటే గొర్రెలు ఏమైనా తోడేళ్ళు వచ్చినా, ఏమైనా ఒక క్రూర మృగం అనేటటువంటి వచ్చి ఆ గొర్రెల పైన దాడి చేసినప్పుడు ప్రియులారా, మంచి కాపరి పారిపోడు. ఎందుకంటే తన గొర్రె అమానుషంగా చనిపోతుంది, క్రూర మృగాలు చీల్చివేస్తాయని జాలి చేత, కనికరము చేత నిజమైన కాపరి ఏం చేస్తాడంటే పోరాడుతాడు. పోరాడి ఆ పోరాటము ఒకవేళ తన గొర్రెను విడిపించడానికి ప్రయత్నంలో తన ప్రాణాలు కూడా పెడతాడంట మంచి కాపరి. మరి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకొరకు ఆయన ప్రాణం పెట్టాడు? ఈ లోకములో ఉన్న వారు అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. తన 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, తన యొక్క తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది, రెక్కలో భల్యము పొడవబడింది. నీ కొరకు నా కొరకు ఎంత వేదన పడ్డాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, మనము పాపాత్ములము. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మనలో పాపం అనేది ఉన్నది. పాపం వలన వచ్చు జీతము మరణం అంట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనిషి చనిపోతే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాలి. బ్రతికి ఉన్నాముగా
అన్నీ అనుభవిస్తున్నాం కనుక మనకు తెలియదండి. కానీ దేవుడే, దేవాతి దేవుడే, సృష్టికర్తయే నీకు నాకు తెలియచెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. అయ్యా, నరకం ఉన్నది, పాపములో ఉండి చనిపోతే తీర్పు ఉన్నది, అగ్నిగుండానికి వెళ్ళాలి. కనుక దేవుని వైపుకు మీ హృదయాలు త్రిప్పబడితే ఆయన మీ దోషాలు క్షమిస్తాడు, మీ పాపాలు క్షమిస్తాడని ఆయనే మనకు సువార్త ప్రకటించుకొని తన ప్రాణాన్ని సిలువలో ధారపోశాడు. ప్రియులారా, అనేకుల కొరకు. ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమూర్తి. కన్యక గర్భములో జన్మించాడు, పాపము లేకుండా పవిత్రుడుగా పాపాత్ములమైన మన కొరకే ఆయన బలి అయ్యాడు. ఆయన ఏ తప్పిదము చేయకపోయినా మన దోషముల శిక్ష ఆయన అనుభవించనని రాయబడి ఉంది. మనకు మారుగా యేసు ప్రభు చేసిన ఆ ప్రాణత్యాగం ఎంతో గొప్పది. మనల్ని రక్షించడానికి మంచి కాపరిగా, గొర్రెల గొప్ప కాపరి అంటే ఆయన తన ప్రాణాన్ని బలి ఇచ్చాడు. ప్రియులారా, అందుకే దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. కనుక యేసు ప్రభువుని మనం కాపరిగా కలిగి ఉంటే ప్రతి కొదువ ఆయన తీర్చి సంతృప్తిపరిచి సమృద్ధినిచ్చి ఆయన నడిపిస్తాడు. ప్రభు అలా మన జీవితాలలో కాపరిగా ఆయన మన అక్కర్లన్నీ తీర్చి నడిపించునుగాక. ఆమేన్.